దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఆరోపిస్తూ అందరూ చేతులెత్తేసి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని కృప ఈ దినం కూడా మనమంతా దేవుని సన్నిధిలో సమకూర్చబడి దేశము కొరకు విజ్ఞాపన చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ కూడికలోనికి చేరువచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువును మహింపరుస్తూ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రభు పేరిట నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ లైవ్లో మాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ నేను ప్రత్యేకమైన వందనాలు మీకు కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదివేదానికి ప్రయత్నం చేయండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. చిన్న ప్రార్థన, అందరూ తలలు వంచండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన దినాలు మమ్మలను మీ కృపలో దాచి భద్రపరిచారు. ఈ దినం ఈ సమయంలో మీ సన్నిధిలో మేమంతా సమకూర్చబడ్డానికి కృప చూపారు. ఇంతవరకు పాటల ద్వారా ప్రభా మీ నామమునకు నాయన మీరు మహిమను తెచ్చుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధ లేఖనాల్లోంచి అందరితో మీరు మాట్లాడండి. నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సులువు చోట మరుగు చేయండి. మీ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న జీవాన్ని ప్రతిబిడ్డ పొందుకోవటానికి, హెచ్చరికను పొందుకోవటానికి, సరిచేయబడి దిద్దుబడి సంపూర్ణతలోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మేము రావటానికి కృప అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. దైవజనుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ పత్రిక ముఖంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దైవజనుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. సువార్తను అప్పగించడానికి మనుషుల వలన కాదంట, దేవుని వలన మేము యోగ్యులమని ఎంచబడిన వారమై, మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఎవరినంట? మనుషులను సంతోషపెట్టు వారము కాక, హృదయములను పరీక్షించు దేవుని. ఎవరంట ఆయన? చెప్పండి. హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. చివరి మాట. ఈరోజు కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేయబద్దులమై ఉన్నామండి. దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టాలనుకోవటం లేదు. నా ఉపదేశము, నా బోధ, నా పరిచర్య, నా పని ద్వారా మనుషులను సంతోషపెట్టాలని నేను అనుకోవటం లేదు. హృదయములను పరీక్షించే దేవుణ్ణి నేను సంతోషపెట్టాలని నేను బోధిస్తున్నాను, లేదా ఉపదేశం చేస్తున్నాను, లేదా పరిచర్య చేస్తూ ఉన్నాను, పని చేస్తూ ఉన్నాను.
మరొక మాట కూడా అంటాడండి దైవజుడైన పౌలు, నా బ్రతుకు మూలమునైనను సరే, నా చావు మూలమునైనను సరే, నా ద్వారా నా ప్రభువు నామము ఘనపరచబడును గాక అంటాడు. హల్లెలూయా. పౌలు తన జీవితంలో ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ దేవుని కొరకు బ్రతికాడు. తన బ్రతుకు ద్వారా దేవుని నామము ఘనపరచబడాలని, దేవుని నామం మహిమపరచబడాలని, తన జీవితం ద్వారా, తన పరిచర్య ద్వారా దేవుని సంతోషపెట్టాలని అతడు ఆతృతపడ్డాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు రాత్రి మనం ఒక ప్రశ్న మనకు మనంగా వేసుకోవాలండి. మన జీవనం లేదా మన బ్రతుకు లేదా మన క్రియలు, మన మాట, మన చూపు, మన వినికిడి, మన ద్వారా మనలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు సంతోషిస్తున్నాడా? నేను నడిస్తే నా నడకను బట్టి దేవుడు సంతోషపడాలా? నేను కూర్చుంటే నేను కూర్చున్న దాన్ని బట్టి నా దేవుడు సంతోషపడాలా? నేను ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిని బట్టి దేవుడు సంతోషపడాలా? నేను మాట్లాడితే నేను మాట్లాడిన దానిని బట్టి నా దేవుడు సంతోషపడాలా? నా చూపును బట్టి దేవుడు సంతోషపడాలా? నా పనిని బట్టి దేవుడు సంతోషపడాలండి. హృదయములను పరీక్షించు, దేవుని సంతోషపెట్టాలని నేను ఉపదేశం చేస్తూ ఉన్నాను. నా బోధ మనుషులను సంతోషపెట్టాలని కాదు. నేనంటాను, ఈ రాత్రి మనం ప్రార్థించిన, దేవుని కొరకు పరిచర్య చేసిన, ఒకవేళ దేవుని కొరకు కానుక అర్పించిన, ఉపవాసం ఉన్నా, ఇంకొకటి మనం ఏది చేసినా మనుషుల దృష్టిలో పడాలని కాక, మనం చేసిన దానిని బట్టి మన దేవుడు సంతోషపడాలనేటువంటి దృక్పథంతో దేవుని సంతోషపెట్టుటకు మనము పరిచర్య చేసేవారంగా మనం ఉండాలి. ఎప్పుడు సంతోషపడతాడు? ఏ విషయంలో ఆయన మనల్ని బట్టి సంతోషపడతాడు? ఒక 2-3 రిఫరెన్స్లు నేను మీకు ఇచ్చి కొన్ని విషయాల కొరకు ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దామండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 5, 6, 7 వాక్య భాగాలు మనం అక్కడ చదవగలిగితే, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని ఆయన తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. 2 చేతులెత్తి స్తోత్రం చెబుదామా. కాపరికి ఎప్పుడు సంతోషం? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు. దేవునికి ఎప్పుడు సంతోషం? తప్పిపోయినటువంటి వ్యక్తి మరలా దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు సంతోషం. 7వ వాక్యంలో అంటాడు, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమంతా కూడా సంతోషిస్తూ ఉంది. పరలోకమంతా సంతోషం. తండ్రి అయిన దేవుడు సంతోషిస్తున్నాడు. దేవదూతలు సంతోషిస్తూ ఉన్నారు. పరలోకమంతా సంతోషం. ఎప్పుడు? ఎవరిని బట్టి? మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులను బట్టి కాదండి. మారు మనస్సు పొందు ఒక్క పాపి. ఈ మారు మనస్సు అక్కర్లేని 99 మంది ఎక్కడ ఉంటారు? సంఘములోనే ఉంటారు. నీతిమంతులనే వారిని గురించి వ్రాయబడింది అక్కడ. విశ్వాసుల గుంపులోనే, లేదా సంఘ పెద్దలు, లేదా సేవకుల హోదాలోనే కనబడుతూ ఉన్నారు. కానీ వారికి ఏం అక్కర్లేదంటే మారు మనసు అక్కర్లేదు.
మాయ మనసుతోనే బ్రతికేస్తూ ఉంటారు. దేవుడు వారిని హెచ్చరిస్తున్నా, దేవుడు వారిని గద్దిస్తున్నా, దేవుని లేఖనాలు వారిని సరిచేయాలని హెచ్చరిస్తున్నా, ఆ హెచ్చరికను తీసుకోవడానికి మనసు లేక, ఆ గద్దింపును తీసుకోవడానికి మనసు లేక, మనసును మార్చుకోవడానికి ఇష్టము లేక, వారున్న స్థితిలోనే వారు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఎఫెసీ సంఘముతో దేవుని ఆత్మ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతుంది కదా, 2వ అధ్యాయం 5వ వాక్యంలో, నువ్వు ఏ స్థితిలో నుండి నువ్వు లేవనెత్తబడ్డావో ఆ మొదటి స్థితిని నీవు జ్ఞాపకము చేసుకొని నువ్వు మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలను నీవు చెయ్యము. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ యజమానికి ఎలా సంతోషమో, ఆ మొదటి క్రియల విషయంలో నువ్వు తప్పిపోయావు చూడు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఆ మొదటి క్రియలను చేయడానికి నీ మనస్సును మార్చుకొని, నీ ప్రవర్తన దిద్దుకొని, మారు మనస్సు పొంది ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి పరిచర్యను, ఆ మొదటి ప్రార్థన అనుభవాలను, ఆ మొదటి వైరాగ్యమును, ఆ మొదటి తృష్ణ, దేవుని కొరకు మొదట్లో బ్రతికిన ఆ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు మరలా ప్రారంభించడానికి ఒక తీర్మానం చేయగలిగితే, ఆ తీర్మానాన్ని బట్టి నిన్ను బట్టి పరలోకమంతా సంతోషిస్తుంది. 2 చేతులెత్తి స్తోత్రం చెబుదా. మానవుని జీవితంలో తొట్టిపాట్లు, తొలగిపోయే అనుభవాలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయండి. అయితే కృప కలిగిన దేవుడు తప్పిపోతే తప్పిపోయాళ్లే అని వదిలేశాడా? 99 గొర్రెలు అక్కడ పెట్టాడు. తప్పిపోయిన గొర్రె కోసం ఆయన వెతికాడంట. అలాగే తప్పిపోయిన నీ విషయంలో, నా విషయంలో, తొట్టిల్లిపోయిన నీ విషయంలో, నా విషయంలో ఆయన వెతుకుతాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడి హెచ్చరిస్తాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మనము సరి చేయబడి ఆయన వైపు తిరిగితే, ఒప్పుకొని పశ్చాత్తాపడితే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకం అంతా సంతోషిస్తుంది. బైబిల్లో 2 ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారంట. ఒకరేమో పరిసయుడు, మరొకతనేమో సుంకరి. పరిసయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను నీతిమంతుని, వారానికి 2 దినములు ఉపవాసం కూడా ఉంటున్నాను, నమ్మకంగా 10వ భాగాన్ని కూడా ఇస్తున్నాను, అది చేస్తున్నాను, పరిచర్య ఇది చేస్తున్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అంత మంచిదే, అలా ఉండాలి, ఉపవాసం ఉండాలి, 10వ భాగం ఇవ్వాలి, దేవుని మందులు పరిచర్య చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి. అయితే చివరగా ఏమన్నాడు? ఈ సుంకరి వలె నేను ఉండనందుకు అని ఇంకొకని వైపు వేలెత్తి చూపెట్టాడు. ప్రభు అన్నాడు, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలమును ఎంచు, నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు సంగతి తర్వాత మొదట నీ జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లు గ్రహించు, ఇంకొకరిని విమర్శించి వారిని ఏలెత్తి చూపెట్టే ఆ ప్రయత్నం తర్వాత. ఉపవాసం ఉన్నాడు మంచిదే, 10వ భాగం ఇచ్చాడు మంచిదే, దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాడు మంచిదే, బాప్తిజం పొందాడు మంచిదే. కానీ అతనిలో ఉన్న బలహీనత ఏంటంటే, లోపం ఏంటంటే ఇతరులను విమర్శించటం, ఇతరులను వేలెత్తి చూపటం. అతని వల్లే నేను లేను, ఇతని వల్లే నేను లేను, అతనికంటే నేను పర్వాలేదు, ఇతనికంటే నేను పర్వాలి, అతను 2 అబద్ధాలు ఆడుతున్నాడు అంటే నేను 1 అబద్ధం ఆడుతున్నాను, అతనికంటే నేను బెటర్, అతను 4-5 ఆదివారాలు మందిరం ఎగ్గొట్టాడు, నేను 1 ఆదివారం ఎగ్గొట్టాను, నేను బెటర్, వాడైతే అసలు సినిమాలు చూస్తున్నాడు, నేనైతే సీరియల్తోనే సరిపెడుతున్నాను, వాడి మీద నేను బెటర్. అబ్బో వాడు నోరు తెరిస్తే భయంకరమైన బూతులు, నేను అంత బూతులు మాట్లాడలేను కానీ ఏదో కొద్దిగా 1-2, వాడి మీద నేను బెటర్. ఇలా కంపేర్ చేసుకుంటూ
పర్వాలేదు అనేటువంటి ఒక మాయలో ఆ పరిసయ్యుడు బ్రతుకుతూ ఉన్నాడండి. అయితే అతని ప్రార్థన దేవుడు ఆలకించాడా అంటే ఆలకించలా. అతని తరువాత సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనాను ధైర్యము చాలక గుండెలు బాదుకుంటూ, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు, జ్ఞాపకం చేసుకో. పరుసైని కంటే ఈ సుంకరే ఎక్కువ దోషాలు లేదా అతిక్రమాలు చేసుంటాడు. కానీ అతడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా వాటన్నిటిని కూడా ఒప్పుకున్నాడు. విడిచిపెట్టే మనసు కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరుసైని ప్రార్థన దేవుడు ప్రక్కన పెట్టాడు. సుంకరి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చి ఇతన్ని నీతిమంతునిగా తీర్చి ఇంటికి పంపించాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇద్దరు ప్రార్థన చేశారు. పరుసైని ప్రార్థన బట్టి దేవుడు సంతోషించాడా? సుంకరి ప్రార్థన బట్టి దేవుడు సంతోషించాడా? ఈరోజు నేనంటాను, నీ ప్రార్థన బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? సంతోషించలేకపోతున్నాడా? నీ పనిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? సంతోషించలేకపోతున్నాడా? నీ అర్పణను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? సంతోషించలేకపోతున్నాడా? కయ్యోను అర్పణ దేవుడికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. హేబేల్ అర్పణ దేవుడు సంతోషించేటట్లుగా చేసింది. అర్పణ విషయంలో కూడా మనం దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. పిసినితనముతో సనుగుతూ అలా ఇస్తే కూడా ఆ అర్పణను బట్టి దేవుడు సంతోషించలేడు. ప్రతి విషయంలో మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. దైవజుడైన పౌలు అదే అంటున్నాడు, మేము మనుషులను సంతోషపెట్టువారము కాక హృదయములను పరీక్షించు దేవునినే మేము సంతోషపెట్టువారమై మేము బోధించుచున్నాము అన్న దగ్గర మనం బ్రతుకుచున్నాము, లేదా దేవుని కొరకు పని చేస్తున్నాము, పరిచర్య చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, కానుక అర్పిస్తున్నాము, లేకపోతే ఇంకోటి ఇలా మనం అన్నీ కూడా అక్కడ పెట్టుకోవచ్చు అండి. పౌలు అంటాడు, అక్కడ ఏమంటాడో తెలుసా? 3వ వచనంలో, ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దామా? ఈ రాత్రికాల సమయంలో నేను అంటాను, మన బ్రతుకులో కపటం ఉండకూడదు. 2వది అపవిత్రత ఉండకూడదు. 3వది మోసయుక్తమైనదిగా ఉండకూడదండి. ఇవి లేనప్పుడే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు అన్నాడు, నేను వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించను. కపటం 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 అంటే లోన ఒకటి ఉంటుంది, బయట మరొకటి ప్రదర్శిస్తారు. హృదయం ఒకటి ఉంటుంది కానీ మాట్లాడేది మరొకటిగా ఉంటుందండి. పౌలు ఉపదేశంలో, పౌలు బోధలో కపటం లేదు. ఓపెన్, ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా మాట్లాడేసేవాడు. నేనంటాను, మన జీవితంలో కూడా కపటం అనేది ఉండకూడదు. దైవజుడైన పౌలు అంటాడు, కపట సహోదరుల వలన నేను ఆపదల్లో చిక్కుపడ్డాను అంటాడు. అంటే కపటము ద్వారా ఇంకొకరికి ఆపద ప్రమాదం ఉందండి. నేను మొన్న ఈ మధ్య దైవజనులతో, ఒక గొప్ప దైవజనులతో నేను మాట్లాడుతూ, నేను ఒకరి వలన కొంచెం ఇబ్బంది పడ్డాను. వారి విషయమే నేను ఎప్పుడు కూడా ఈ దైవజనులతో నేను షేర్ చేసుకోలేదు. ఆయన ద్వారా నాకు ఈయన పరిచయం అయ్యాడు. కొద్దిగా నేను కాస్త డీప్గా వెళ్ళాను. తద్వారా ఆయన బట్టి కొంచెం నాకు ఇబ్బంది కలిగింది. సరే, ఆ ఇబ్బందిని మనం ఆయన దృష్టిలోకి ఎందుకు తీసుకుని వెళ్ళాలలే, నేను తీసుకుని వెళ్ళలేదు. కొద్ది కాలం గడిచిపోయింది. తర్వాత మరలా మాటల మధ్యన ఈ దైవజనుతోటి ఆ వ్యక్తి ప్రస్తాపన వచ్చినప్పుడు ఆయన ఏదో చెప్తా ఉంటే నేను అన్నాను, అయ్యా నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను, అందుకని నేను ఇంకెందుకులే మనం ఎక్కువగా లోతుగా ఉండటం అని నేను కొంచెం సైడ్ అయిపోయి నేను ఉంటున్నాను అయ్యా అని.
అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ వ్యక్తి కపటమైనటువంటి వ్యక్తి. పౌలు అన్నాడు చూడండి, కపట సహోదరుల వలన నేను ఆపదల్లో చిక్కుబడ్డానని. ఆ వ్యక్తి ద్వారా నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందయ్యా. అతడు కపట సహోదరుడు అన్నాడండి. చూడండి, ఒక దైవజనుని ద్వారా ఆ మాట అతడు అనిపించుకున్నాడు అంటే ఇంక మరి దేవుడు ఎలా మెచ్చగలుగుతాడు? మన జీవితంలో కపటం అనేది దేవుడు చూడకూడదు. హల్లెలూయా. ఆలోచనలు, తలపుల్లో, మనస్సులో, హృదయములో, మన ప్రవర్తనలో కపటం అనేది కనబడకుండా ఉండునుగాక. రెండవది అపవిత్రమైనది అంటాడండి. రెండవది ఏంటి చెప్పండి? అపవిత్రత. అపవిత్రత మన జీవితంలో చోటు చేసుకోకూడదు. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపమును మాత్రం ఆయన ప్రేమించటం లేదండి. పాపాన్ని ద్వేషిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీలో ఉన్న పాప సంబంధమైన క్రియలను మాత్రం ఆయన ద్వేషిస్తున్నాడు. దాన్ని మనం విడిచిపెట్టాలి. దానిలో నుండి మనం బయటికి రావాలి. రాకుండా నేను అక్కడే ఉంటాను, అపవిత్రతలో, ఆ మాలిన్యంలోనే ఉంటాను, ఆ రొచ్చులోనే ఉంటాను, ఆ బురదలోనే ఉంటాను. నేను ఇటు యేసయ్య కావాలి, నాకు అటు బురద కావాలంటే నిన్ను బట్టి యేసయ్యకి సంతోషము లేదండి. అపవిత్రతలో నుండి నువ్వు బయటికి రావాలా. లోక సంబంధమైన ఆ మాలిన్యంలో నువ్వు ఉండకూడదు. నువ్వు ఆయన రక్తం చేత కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, పవిత్రంగా బ్రతకాల ప్రభు కోసం. ప్రోక్షింపబడిన హృదయం కలిగినటువంటి వారమై ప్రభు కొరకు బ్రతకాల. మన మనస్సాక్షి ప్రోక్షింపబడినదిగా ఉండాల. అపవిత్రత మన జీవితంలో ఉంటే మనల్ని బట్టి ఆయన సంతోషించలేడు. అపవిత్రత అన్నది చిన్నదైనా పెద్దదైనా, అపవిత్రత అపవిత్రత, పాపం పాపమే, చిన్నదైనా పెద్దదైనా. మూడవదిగా అంటున్నాడు అక్కడ, మోసయుక్తమైనది కాదు. మోసయుక్తమైనది కాదు. ఒకటి కపటము, రెండు అపవిత్రత, మూడు మోసం. మోసపూరితమైనటువంటి ఆ ఆలోచన, ఆ శైలి మనలో ఎక్కడ కనపడ్డా కూడా మనల్ని బట్టి దేవుడు సంతోషించలేడు. ఈ మూడు కూడా పౌలు జీవితంలో కనబడటం లేదని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ మూడు లేవు. సువార్తను మాకు అప్పగించడానికి దేవుని వలన మేము యోగ్యులమని ఎంచబడిన వారమై, మనుషులు కాదు మాకు అప్పగించింది ఈ పని. బ్రదర్ ఇదిగో ఈ స్వార్థ పరిచర్య చేయండి అని మనుషులు మాకు అప్పగించలే. ఈ స్వార్థ పని చేయడానికి, పరిచర్య చేయడానికి మేము యోగ్యులమని, మేము చేయగలమని, కపటము లేకుండా, అపవిత్రత లేకుండా, మోసయుక్తమైనది కాకుండా సువార్తను యథార్థంగా దేవుని కొరకు పని చేయగలమని దేవుడు చూచి ఆ పనిని మాకు ఆయన అప్పగించాడు. మనుషుల ద్వారా అప్పగించబడినది కాదు, దేవుని ద్వారా మాకు అప్పగించబడినటువంటి పనిని మనుషులను సంతోషపెట్టాలని కాక హృదయాలను పరీక్షించే దేవుని సంతోషపెట్టాలని మేము బోధిస్తూ ఉన్నాము. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. ఏదైనా ఒక పని మనం ఎవరికైనా అప్పగించాలంటే వారు చేస్తారా లేదా అని సామర్థ్యాన్ని మనం చూస్తాం. ఈ పని అప్పగించాలంటే ఆ పని చేయడానికి అతని దగ్గర యోగ్యత ఉందా లేదా అని మనం చూస్తాం. చూడమా, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎవరిని పడితే వాళ్ళని పిలిచి ఆ ఇంటి పనిని అప్పగిస్తామా? మేస్త్రి ఇల్లు కట్టని 1కి 10 సార్లు ఆలోచిస్తాం. అవునా కాదా? ఆలోచించే మనం ఆ పని అప్పగిస్తాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సువార్త ప్రకటన పని మామూలు పని అది చెప్పండి? ప్రపంచ దేశాల్లో ఉన్న పనుల అన్నిటికంటే కూడా గొప్ప పని ఏంటంటే దేవుని సువార్త పని. దేవునికి స్తోత్ర.
ఆ గొప్ప పరిచర్య దేవుని వలన అప్పగించబడితే, దేవుడు చూచి అప్పగిస్తే ఆ పని మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మనుషులను సంతోషపెట్టాలని మేము చేయటం లేదు, దేవుడు సంతోషపడాలని చేస్తూ ఉన్నాం. దేవుడు సంతోషపడాలని బోధిస్తూ ఉన్నాం. మా బోధన బట్టి దేవుడే సంతోషపడుతున్నాడు. ఈ రాత్రి నేనంటాను, పౌలు బోధన బట్టి దేవుడు సంతోషపడ్డాడు. ఈ రాత్రి మన బ్రతుకుని బట్టి కూడా దేవుడు సంతోషపడాలా. మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలంటే మారు మనసు మనకు కావాలి. నేను ఎప్పుడో పొందానండి మారు మనసు అంటే, ఎప్పుడో పొందో కరెక్టే కాదంటలా. బట్టలు ఒకసారి ఉతికితే సరిపోద్దా? ఒకవేళ ఇంట్లో ఆవిడ మనం అడిగామనుకోండి, ఏమని, బట్టలు కాస్త మురిగ్గా ఉన్నాయి వాష్ చేయ అని మనం అన్నామనుకోండి, అప్పుడు ఇంట్లో ఆమె ఇవి వారం కిందటే ఉతికేసానండి, ఎప్పుడు వారం కిందటే ఉతికేసాను అందనుకో, మనకేమనిపిస్తుంది? అమ్మ వారం కిందట ఉతికితే ఉతికావు, ఐరన్ చేయించు, వాటిని నేను వేసుకున్నాను, బజార్లోకి వెళ్ళాను, బస్తీలోకి వెళ్ళాను, సిటీలోకి వెళ్ళాను, నా మటుకు నేను జాగ్రత్తగానే ఉన్నాను. కానీ నాకు తెలియకుండానే కొంత మలినం బట్టల మీద డస్ట్ పడింది. కాబట్టి ఇప్పుడు వాటిని మళ్ళీ ఏం చేయాలి? వాష్ చేయాలి. దానికి సబ్బు వాడాలా, సర్పు వాడాలా, బ్రష్ వాడాలా, అవసరమైతే బండకేసి బాదాలా. స్తోత్రం చెప్పండి. మనకు తెలియకుండానే కొన్ని మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా చూపు ద్వారా, మాట ద్వారా, వినికిడి ద్వారా, ప్రవర్తన ద్వారా, మన జీవన శైలిలో ఎన్నో తెలియకుండా మన ఆత్మీయ జీవితంలోకి వచ్చేస్తూ ఉన్నాయి మలినాలు. వాటిని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలా? వాష్ చేసుకోవాలి. మారు మనసు మనము పొందాలా. దేవుడు హెచ్చరిస్తాడు, మాట్లాడతాడు. మనకు తెలియని పొరపాట్లు మన జీవితంలో ఉన్న వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎత్తి చూపెడతాడు. అందుకని పౌలు అన్నాడు, హృదయములను పరీక్షించు దేవుడు. ఎప్పటికప్పుడు మనము సరి చేసుకున్న వారమై మారు మనసు పొందాలి. ఎప్పుడో పొందేసాను అయిపోయింది అనుకుంటే అది మూర్ఖత్వం. ఆ మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల జాబితాలో ఉంటాం మనం. ఆ జాబితాలో ఉండకూడదండి. మనం మారు మనసు పొందేవారి జాబితాలో ఉండాలా. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మరలా మనము చేసేవారంగా, ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి ప్రార్థన అనుభవాలు, ఆ మొదటి పరిశుద్ధత, ప్రభు కొరకు బ్రతకాలన్న ఆ తృష్ణ, వైరాగ్యం, ఆ నమ్మకత్వం, యథార్థత, ఆ ప్రారంభ దశలో దేవుని కొరకున్న ఆ ఆతృత మరలా మన జీవితంలో ఎప్పటికప్పుడు మనము సరిచేసుకొని కలిగి ప్రభు కొరకు బ్రతికే వారంగా ఉండాలి. మన బ్రతుకు మూలమునైనను సరే, మన చావు మూలమునైనను సరే, మన ద్వారా ప్రభు నామమే ఘనపరచబడునుగాక. అట్టి కృపతో ఈ రాత్రి మనందరినీ ప్రభు నింపునుగాక.